సిరియా మాజీ అధ్యక్షుడు నియంత బషార్ అల్ అసాద్కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలకు పాల్పడడంతో పాటు దారుణమైన యుద్ధ నేరాలు చేసినట్టు రుజువు కావడంతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక దశాబ్ద కాలానికి పైగా సాగిన సిరియో అంతర్యుద్ధంలో లక్షలాది మంది అమాయక పౌరుల ప్రాణాలు పోవడానికి, సొంత ప్రజలపైనే నిషేధిత రసాయన ఆయుధాలు ప్రయోగించడానికి అసద్ ప్రధాన కారణమని విచారణలో నిర్ధారించారు. గతంలో తిరుగుబాటుదారుల తీవ్ర దాడికి భయపడి అధికారాన్ని కోల్పోయి రష్యాకు పారిపోయిన అసద్కు ఆయన సమక్షంలో లేని సమయంలోనే ఈ శిక్షను ఖరారు చేశారు. సుదీర్ఘకాలం పాటు సాగిన అసాద్ అరాచక పాలనలో వేలాది మంది నిరసనకారులను జైల్లో బంధించి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. సొంత దేశ ప్రజలపైనే విషవాయువులను ప్రయోగించి చిన్న పిల్లలను సైతం పొట్టనబెట్టుకున్న భయంకరమైన ఉదంతాలను కోర్టు విచారణలో తీవ్రంగా పరిగణించింది. ఇక తిరుగుబాటు దళాలు రాజధాని నగరాన్ని ఆక్రమించుకోవడంతో అసాద్ దేశం విడిచి పారిపోయి రష్యాలో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆయన రష్యాలోనే సురక్షితంగా ఉన్నందున ఈ ఉరిశిక్ష తక్షణమే అమలు కావడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ బాధితుల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో ఓదార్పునిచ్చింది. قرر المحكمة بالإجماع ما يلي: أولاً تجريم المتهم الفار بشار الأسد ابن حافظ والدته أنيسة تولد 1965 بجناية القتل العمد وجناية القتل القصد لأكثر من شخص، والقتل القصد لأطفال دون سن 15 من العمر، والقتل القصد المترافق مع أعمال التعذيب والشراسة، وجناية التحريض على القتل العمد والقتل القصد لمرات متعددة بوصفها جرائم ضد الإنسانية وجرائم حرب، وبجناية التعذيب والتعذيب المفضي للموت، وجناية الحرمان من الحرية لمرات متعددة